అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 79. నైట్ 9 అవుతుంది. పడుకున్న ఆదిత్రిని చూస్తూ బ్యాగ్ సర్దుతోంది అంజు. ఎన్ని పేరు సర్దాలి? ఎన్ని రోజులు వెళ్తున్నాం హబ్బీ? అనింది వర్క్ చేసుకుంటున్న హర్షని చూసి. ఒక 1 వీక్ అయినా వేసుకో అనగానే, ఏంటి 1 వీక్నా? పాపని చూడకుండా ఎలా ఉంటాం? డోంట్ వర్రీ వైఫీ, ఆదిత్రి మనతో కాంటాక్ట్లోనే ఉంటుందిగా, ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు అని చెప్పి మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు. ఇక టైం 12 అవుతుంది. వర్క్ చేస్తూనే ఉన్నాడు హర్ష. ఇంకా ఎంతసేపు? మార్నింగ్ వెళ్ళాలి కదా హబ్బీ, నిద్ర లేకపోతే టైర్డ్ అవుతారు అనింది అంజు. నేను పడుకుంటాను కానీ నువ్వేంటి పడుకోక నన్నే చూస్తూ కూర్చున్నావా? మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు కదా అన్న మరుక్షణం ల్యాపి క్లోజ్ చేసి అంజు పక్కన చేరాడు. ఆమెను గుండెలపై పడుకోబెట్టుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. టైం 1:30 మొబైల్ రింగ్ అవుతుంది. ఫస్ట్ సారి రింగ్ అయ్యి కట్ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటే గాఢ నిద్రలో ఉన్న హర్ష మొబైల్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ చూడకుండానే మొబైల్ లిఫ్ట్ చేశాడు. హలో అనగానే బావా అని ఏడుపు గొంతుతో అంటుంటే కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇక ఏమైంది అన్నాడు సీరియస్గా. బావా, నేను పబ్కి వెళ్ళి వస్తుంటే నన్నెవరో వెంబడిస్తున్నారు, నన్ను కాపాడు బావా. వాట్? ఈ టైంలో పబ్కి వెళ్ళొస్తున్నావా ఇడియట్? ప్లీజ్ బావా, తర్వాత క్లాస్ పీకుదువు కానీ నన్ను కాపాడు, నీకు దండం పెడతాను, వాళ్ళ చేతిలో చిక్కితే ఆ మృగాలకి ఆహారం అయిపోతాను అని వేడుకుంటుంటే, ఎక్కడున్నావో లొకేషన్ షేర్ చేయి అనగానే ఓకే బావా అంటూ కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేసింది. అంజలిని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడి నుండి బయలుదేరాడు హర్ష. ఇక పార్కింగ్ ఏరియాకి వెళ్తుండగా భయ్యా అన్న పిలుపు వినిపించింది. తల తిప్పి వెనక్కి చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అనగానే జరిగింది చెప్పాడు. డోంట్ వరీ భయ్యా, నీకెందుకు శ్రమ, నేను వెళ్తాను కదా అంటూ హర్షని లోపలికి పంపించి శివ అక్కడి నుండి బయలుదేరాడు. పెట్టిన లొకేషన్ ఫాలో అవుతూ వెళ్తున్నాడు. నువ్వు గనక ఇప్పుడు అబద్ధం చెప్పాలి, నీకు నా చేతిలో మూడిందే అని కార్ని ఆమె ఉన్న లొకేషన్కి చేరింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇది మామూలు అడది కాదు, రాక్షసి. ఐషు, అయిపోయావే నా చేతిలో అనుకుంటూ వెంటనే ఐషుకి కాల్ చేశాడు. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు గనక నువ్వు లిఫ్ట్ చేయకపోతే నా చేతిలో చచ్చావే అని పదే పదే చేస్తుంటే చివరికి లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నావే అన్నాడు. ఈ టైంలో ఎక్కడుంటారు, ఇంట్లో అనింది. నువ్వు ఇంట్లోనే ఉండవే, ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. ఏంటి ఈ టైంలో ఇంటికి వస్తున్నావా, ఎందుకు అనింది కంగారుగా. నువ్వు మా భయ్యాకి కాల్ చేసి ఏం వాగావే? అమ్మో, ఈ విషయం వీడికి ఎలా తెలిసింది? నేను మీ భయ్యాకి కాల్ చేయడం ఏంటి? చెప్పు తీసుకొని కొడతా, దొంగ హందానా. 2 నిమిషాల్లో నీ ఇంట్లో ఉంటాను, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చినట్లు వీడి ప్రాబ్లం ఏంటి నా నెత్తిలో కూర్చుంది? వామ్మో, గాలికి పోయే కంపెనీ తగిలించుకున్నానా? ఈ సుధీర్గాడు చెప్పాడని చేశాను, లేకపోతే అస్సలు చేయకపోయేదాన్ని. వామ్మో, నాకు వీడి చేతిలో మూడింది అనుకుంటూ గజగజ వణుకుతూ ఉంది ఐషు. ఇక ఆమె వణుకుతున్నట్లుగానే ఆమె ముందున్నాడు శివ. అతన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి నువ్వేంటిక్కడ అనింది తడబడుతూ. ఏ ఎక్స్పెక్ట్ చేయలేదా నేను ఇంత ఫాస్ట్గా వస్తానని అనుకుంటూ డోర్ లాక్ చేశాడు. డోర్ ఎందుకు వేస్తున్నావు అనింది కన్నింగ్ స్మైల్ ఇస్తూ. ఆమె మీదకి చేరిపోయాడు. ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది. అబ్బా, ఈ ఛాన్స్ కోసమే కదే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇంకోసారి మా భయ్య జోలికి రాకుండా నీ జీవితాన్ని గుగ్గుపలు చేయబోతున్నాను. ఇలా అంటున్నాడు కానీ చేయట్లేదని ఫీల్ అవుతున్నావా పాప? అందుకే ఇంత సాహసం చేశా. మా భయ్య నీలాగా తెలివి తక్కువవాడనుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను ఆడపిల్ల అని మైండ్లో నుండి తీసేశాడనుకో, నీ ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసుండేవి. ఒక్క రీజన్తో ఆగిపోతున్నాడు. అసలు నువ్వు ఆడదానివేనానే? పాపం మా భయ్యాకి తెలీదు అని తను వేసుకున్న షర్ట్ విప్పేసి ఆమె డ్రెస్ కూడా లాగి పక్కన పడేశాడు. రై చంపేస్తా, నన్నేదైనా చేస్తే. నీ మొహానికి అంత సీన్ లేదు కానీ మూసుకొని పడుకోవే అన్నాడు. ఆమె ఒళ్ళంతా పంటిగాట్లు పెడుతుంటే అరుస్తుంది గట్టి గట్టిగా. అతడు విప్పిన డ్రెస్ తీసి నోట్లో కుక్కాడు.
ఇక ఇద్దరి వలువలు దూరం చేసి కోపంగా ఆమెను సొంతం చేసుకున్నాడు. సగం చచ్చింది పాప అతడి రాక్షసత్వానికి. దెబ్బకు వాళ్ళ భయ్యా వంక చూస్తుందా? అస్సలు చూడదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉండడంతో పడుకున్న అదిత్రిని లేపలేదు అంజు. మళ్ళీ ఏడుస్తుందేమో అని పాపని కళ్ళ నిండా చూసుకొని నీలిమ గారికి రూమ్లో పడుకున్న బామ్మకి, హన్షికి, శివకి బాయ్ చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. ఇక శివ, హన్షి, అభి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఇక అనుకున్న టైంకి ఎయిర్పోర్ట్లో ఉన్నారు. మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్న అంజు టెన్షన్తో బెదురుగా చూస్తూ ఉంది. వాళ్ళకి బాయ్ చెప్పి ఫ్లైట్లో కూర్చున్నారు. ఆమెను చూసిన హర్ష, ఏమైంది వైఫీ, అలా టెన్షన్ పడుతున్నావు? చాలా భయం వేస్తుంది హబ్బీ అని అతడి షోల్డర్పై తల వాల్చింది. హర్ష ఆమెకి సీట్ బెల్ట్ పెడుతూ, నేనున్నా కదా వైఫీ, నీకెందుకు భయం అని ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ ముద్దుగా చెబుతుంటే అతడి భరోసాతో కాస్త ధైర్యంగా అనిపించింది. ఆమె చేతిని పెనవేస్తూ నుదుటిపై ముద్దు పెట్టాడు. ఇక ఫ్లైట్ రన్వే అవుతుంది. అంజులో టెన్షన్ స్టార్ట్ అయింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న హర్ష మాటల్లో పెట్టి మైండ్ని డైవర్ట్ చేశాడు. ఫ్లైట్ గాలిలోకి ఎగిరింది కూడా చూసుకోలేదు అంజు. వైఫీ అన్నాడు. అంది. ఇప్పుడెలా ఉంది? చాలా బాగుంది. మరి టెన్షన్ అన్నావు? మీరున్నారు కదా హబ్బీ, ఎలాంటి టెన్షన్ లేదు అంటున్న ఆమె మాటలకి నవ్వి, అవును వైఫీ, నేనొకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు అనగానే అతని వైపుకు తిరిగి, చెప్పండి హబ్బీ. నేను నిన్ను పెళ్ళైన కథలో బాగా ఇబ్బంది పెట్టా కదా, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏముంది హబ్బీ, నథింగ్. నిజం చెప్పు వైఫీ. అంటే నా లైఫ్ ఇక ఇంతేనేమో అనిపించింది అనింది. అవునా, ఇంకా ఏమనిపించలేదా? లేదు హబ్బీ, కాకపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. అమ్మ వాళ్ళతో మాట్లాడనివ్వకుండా చేసినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకొని బాగా బాధపడేదాన్ని. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుగా. సో మీరు కూడా నా భర్త కావడానికి శివుడి అనుగ్రహంతోనే మన పెళ్ళయిందేమో అనుకున్నాను. అయినా ఎవరి పెళ్ళిళ్ళైనా స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మన పెళ్ళి కూడా అలాగే నిర్ణయించబడింది కదా. ఇక అప్పటి నుండి మిమ్మల్ని అని ఆగిపోయింది. నన్ను అన్నాడు. మాట్లాడలేదు అంజు, సిగ్గుపడుతోంది. కళ్ళు కిందకి దించి, ఓయ్ వైఫీ చెప్పవే అన్నాడు. అది హబ్బీ, అప్పటి నుండి మిమ్మల్ని లవ్ చేయడం స్టార్ట్ చేశాను అనింది. మరి నాకు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదుగా. మీకు ప్రపోజ్ చేస్తే ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదుగా. మళ్ళీ నన్ను అవమానించినా పర్వాలేదు, కానీ నా ప్రేమని అవమానిస్తే నేను తట్టుకోలేను హబ్బీ అని చెబుతుంటే, నువ్వు చెబితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకు అవమానిస్తాను అన్నాడు ఆమె నుదుటిపై కిస్ చేస్తూ. ఇక కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఎక్కడ అని చుట్టూ చూస్తూ ఉంది అంజు, కానీ అర్థం కావట్లేదు. ఎక్కడికి వచ్చాం హబ్బీ అని అప్పుడు అడిగింది అంజు. ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమైంది అలా చూస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నాను కూడా అడగాలి అనిపించలేదా వైఫీ? మీరు ఎక్కడుంటే అదే నాకు స్వర్గం. ఆ స్వర్గంలోకి వెళ్ళడానికి ఇంకా సందేహాలు, అనుమానాలు ఎందుకుంటాయి? ఎప్పుడు ఆ స్వర్గం పిలుస్తుందా అని చూస్తాను కానీ అనగానే ఆరాధనగా చూశాడు ఆమె వంక. ఇక వాళ్ళని పిక్ చేసుకోవడానికి కార్ రావడంతో ఎయిర్పోర్ట్ నుండి బయటకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నావు వైఫీ? గెస్ చేయి. ఏమో హబ్బీ, నాకు తెలీదు. నేను బాంబే తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. నాకేం తెలీదు. ఎక్కడికో ఒకక్కడికి మీతో వచ్చాను కదా, అదే సంతోషం అని అతడి షోల్డర్పై తల వాల్చింది. ఇక కార్ ఒక పెద్ద హోటల్ ముందు ఆగడంతో లగేజ్ తీసుకొని కారు దిగి రిసెప్షన్లో మాట్లాడి వాళ్ళ రూమ్కి వెళ్ళారు. పాపం అంజు బేబీ చలికి వణికిపోతూ ఉంది. రూమ్కి వచ్చిన హర్ష అతడి కౌగిల్లో బంధించేశాడు ఆమెని. ఒక్కసారిగా అనుకోని పరిణామానికి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. ఏమైంది మీకు అంది. నాకేం కాలేదే, నీకే చలికి వణికిపోతున్నావని, అందుకే నా వేడి నీకిస్తున్నాను అన్నాడు. అతడి శరీరం నుండి విడుదలయ్యే ఉష్ణం ఆమెకు వెచ్చగా అనిపిస్తుంటే కాసేపు అతడి కౌగిల్లో సేద తీరింది. నిజం హబ్బీ, ఇక్కడ చాలా కూల్గా ఉంది. దీనికే ఇలా అంటే రేపొక అడ్వెంచర్ ఉంది, దానికి ఎలా ఫీల్ అవుతావో. మీరు పక్కనే ఉంటాను అంటే ఎంత పెద్ద అడ్వెంచర్ అయినా నాకు ఓకే హబ్బీ. ఏం అడ్వెంచరో గెస్ చేయండి
ఈసారి ఫస్ట్ నైట్ ఎక్కడ ప్లాన్ చేశాడో బాబు, ఇది మాత్రం మీరు ఊహిస్తే చాలా గ్రేట్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.